హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నిన్న బిగ్ బాస్ నుంచి బేబక్క ఎలిమినేట్ అయిపోయింది. బేబక్క అసలు ఉండాల్సిన క్యాండిడేట్ బిగ్ బాస్లో ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేది. కాకపోతే లాస్ట్కి వచ్చేసరికి మణికంఠ అండ్ బేబక్క ఇద్దరు మిగిలారు. మణికంఠకి ఈ వారం మంచిగా సింపతి వర్కౌట్ అయింది. ఆయన స్టోరీ మళ్ళీ చెప్పేసరికి జనాల మైండ్లోకి ఆయన స్టోరీ బాగా వెళ్ళిపోయింది. సో ఓట్స్ వేసి ఈ వారం ఆయన సేవ్ చేశారు. సో బేబక్క వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయితే బేబక్క వెళ్ళిపోవడానికి రీజన్ కూడా ఆమెనే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె మంచిగా చేసింది, చెడు ఏం చేయలేదు. హౌస్లో అందరికి వండి పెట్టింది, అన్నీ చేసింది. కానీ ఆమె మీద సోనియా, వీళ్ళు కిరాక్ సీత ఇలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు, నామినేట్ చేసినప్పుడు, పాయింట్స్ రేజ్ చేసినప్పుడు నా తప్పేం లేదు అందులో అని చెప్పేసి గట్టిగా డిఫెండ్ చేసుకోలేకపోయింది. సైలెంట్గా ఉండిపోయింది, యాక్సెప్ట్ చేసింది. సో అలా ఉంటే కుదరదు. బిగ్ బాస్ హౌస్లో మాటకు మాట చెప్పేసేయాలి. అప్పుడే జనాల్లోకి అవును కదా అని ఒకటి వెళ్తుంది అనమాట. ఆమె చెప్పేది కూడా నిజమే కదా అని. సో సోనియా నువ్వు కుక్కర్ విషయంలో అలా చేసావని చెప్పినప్పుడు, లేకపోతే సీత నన్ను ఎగ్గుతో ఎగ్ పుర్చి చేసుకొని ఇవ్వలేదని చెప్పినప్పుడు, సో ఆ రెండు విషయాల్లో కూడా డిఫెండ్ చేసుకోవాల్సింది. నిన్న నిఖిల్తో మాట్లాడినప్పుడు చాలా గట్టిగా మాట్లాడింది. ఫ్రైడే రోజు నాకు సోనియాకి పడట్లేదు, సో నేను వెళ్ళిపోతా అని చెప్పేసి. నిన్న నాగార్జున గారికి కూడా అదే చెప్పింది, నేను ఆయన క్లాన్లో ఉండలేనని. అంతే గట్టిగా ఫస్ట్ నుంచి మాట్లాడి ఉంటే బాగుండేది. బయటకు వచ్చాక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఇలానే అడిగితే అప్పుడే ఎందుకు, ఇంకా టైం ఉంది కదా అనుకున్నా నేను. స్టార్టింగ్లోనే ఎందుకు నోరేసుకొని పడిపోవడం, మన మంచితనమే చెప్తుంది, కొన్నిట్లో తగ్గి ఉండాలని అనుకున్నా అని చెప్పింది. టైము ఇవ్వలేదు జనాలు అని చెప్పింది. సో టైం అస్సలు ఉండదు బిగ్ బాస్ హౌస్లో ఎంటర్ అవ్వగానే, ఇంకా ఎంటర్ అయిన ఆ క్షణం నుంచే ఆట మొదలు పెట్టాలి. ఇప్పుడే వచ్చాం కదా, ఇంకా టైం ఉంది కదా అనుకుంటే ఇలానే ఎలిమినేట్ అయిపోతారు. అందుకు ఎగ్జాంపుల్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఎంటర్ అయిన ఫస్ట్ రోజే సెలబ్రిటీస్ వచ్చి కొన్ని ఫన్నీ గేమ్స్ ఆడిపించారు. ఆ గేమ్స్లో గెలిచిన వాళ్ళే ఇప్పుడు చీఫ్స్ అయ్యారు. సో ఫస్ట్ రోజు ఎంటర్ అయినప్పటి నుంచే గేమ్ స్టార్ట్ అయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. సో అస్సలు టైం ఉండదు బిగ్ బాస్ హౌస్లో. ఇప్పుడు ఎందుకు లేదు, తర్వాత చూసుకుందాం అని అనుకోవడానికి అస్సలు లేదు. ప్రతి క్షణం టాస్కే అక్కడ. ప్రతి క్షణం ప్రతిదానికి నేను ఎందుకు రిప్లై ఇవ్వాలి, నేను ఎందుకు డిఫెండ్ చేసుకోవాలి, అదే తెలుసుకుంటారులే వాళ్ళే, జనాలు చూస్తున్నారు కదా అనుకోవడానికి అస్సలు లేదు. మనకు అనిపించింది వెంటనే చెప్పేసేయాలి అక్కడ, లేకపోతే ఇలానే ఎలిమినేట్ అవ్వాల్సి వస్తుంది. సో బేబక్కకు కూడా అలానే జరిగింది. నిఖిల్తో అయితే చాలా గొడవ పడింది ఫ్రైడే రోజు ఎపిసోడ్లో. నాకు సోనియాకి పడట్లేదు, నేను వెళ్ళిపోతా అని చెప్పేసి. ఏమైందో ఏమో తెలీదు, చాలా కక్ష పెంచుకుంది ఆమె నిఖిల్ మీద. సండే ఎపిసోడ్లో కూడా అందరికీ షాక్ ఇచ్చింది. నిఖిల్కి ఆ కత్తి పొడిచి బాగా స్ట్రాటజీగా ఆడుతున్నాడు, నేను రావడం ఇష్టం లేదు, సోనియా రావడం ఇష్టం ఉంది ఆయనకి అని చెప్పేసి. సో నిఖిల్ మీద అయితే బయటకు వచ్చాక కూడా అలాగే మాట్లాడింది. ఆయన చాలా స్ట్రాటజీలు వాడి ఆడుతున్నాడని చెప్పేసి. నిఖిల్ చూడడానికి అయితే అలా ఏమీ అనిపించట్లేదు హౌస్లో, ఏదో కావాలని చేసినట్లు. ఆయన బేబాకి ఎలిమినేట్ అయినప్పుడు కూడా, స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పాడు. మేబీ నేను చిన్నవాడిని తప్పుగా కన్వే చేసి ఉండొచ్చు, కానీ ఆమె వెళ్ళిపోవాలని మాత్రం అనుకోలేదు అని చెప్పాడు. సో బేబాకి ఎందుకు నిఖిల్ గురించి అలా అర్థమైందో తెలీదు. అయితే నిఖిల్ సోనియా విషయంలో మాత్రం కాస్త సాఫ్ట్గానే ఉంటున్నాడని చెప్పుకోవాలి. వీళ్ళ మధ్య కొంచెం ఫ్రెండ్షిప్ బాగా డెవలప్ అవుతుంది. ఈ మధ్య చాలాసేపు ఇద్దరే కూర్చొని మాట్లాడుకుంటున్నారు లైవ్లో చూస్తే అయితే. సో అలా అని జనాలు కూడా ఫీల్ అవుతున్నారు ఇంట్లో కంటెస్టెంట్స్. అందుకే విష్ణుప్రియ కూడా అలా అడిగింది సోనియాను, ఏంటి ఇద్దరి మధ్య అని. దానికి కూడా చాలా గొడవ అయింది. ఆ విషయం కూడా నాకు సార్ విష్ణుప్రియని అడిగారు. సో ఏడ్చేటప్పుడు అట్లా అనడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి. సో నాకు కూడా ఎమోషన్స్ ఉంటాయి సార్, ఏడవనంత మాత్రాన అలా కాదు అని చెప్పింది. కాకపోతే ఏడ్చేటప్పుడు అట్లా గుచ్చి ఆడడం వల్ల విష్ణుప్రియ కొంచెం నెగిటివ్ అయింది. సో సోనియా మీద అందరికీ నెగిటివ్ ఇంప్రెషనే ఉంది. కాకపోతే అలా మళ్ళీ ఏడ్చేటప్పుడు విష్ణుప్రియ వెళ్ళి ఇంకా మాటలు అనడం వల్ల అది కొంచెం ఆమె మీద సాఫ్ట్ అయిపోయి విష్ణుప్రియ మీద నెగిటివ్ లాగా అయిపోయింది. విష్ణుప్రియ కూడా అస్సలు తగ్గలేదు ఆమె విషయంలో.
అందరూ సోనియాకి భయపడి ఊరుకుంటారు కానీ ఈమె రెచ్చిపోయింది. కొంచెం ఎక్కువనే చేసిందని చెప్పుకోవాలి. ఏదో పుణ్యస్త్రీ అని అది ఇది బాగానే మాట్లాడింది. నీదొక పర్సనాలిటీ అని చెప్పేసి. సో చాలా బ్యాడ్గా మాట్లాడింది. ఆమె కూడా అడల్టరేటెడ్ కంటెంట్ అని అనడం కరెక్ట్ కాదు. అలాంటి జోక్స్ వేయలేదు. మేబీ ఆమె వేస్తుందేమో, కానీ ఆ టైంలో అయితే ఆమె అన్న సందర్భంలో అయితే జస్ట్ క్యాజువల్గా అడిగింది, ఫన్ వేలో అనుకుంది. కానీ అది సోనియా చాలా సీరియస్గా తీసుకుంది. సో అలా అనేసరికి విష్ణుప్రియకి చాలా కోపం వచ్చేసి ఆమె కూడా ఎక్కడ తగ్గకుండా సోనియాకి మించి మాటలు అనేసింది. సో ఈ విషయంలో ఎవరిని మనం సపోర్ట్ చేయలేము, ఎందుకంటే ఇద్దరిది తప్పు ఉంది. సో అదే చెప్పాడు నాగ్ సార్ కూడా. ఆ తర్వాత విషయానికి వచ్చేసరికి సీత విష్ణుప్రియ ఇద్దరు చాలా పర్సనల్గా తీసుకున్నారు హౌస్లో టాస్క్ల గురించి. వాళ్ళ క్లాన్ యష్మి క్లాన్ గెలిచి మీరు లగ్జరీ వచ్చింది మీకు, మీరు ఏం పనులు చేయొద్దు మిగతా వాళ్ళతో చేయించాలన్నప్పుడు వాళ్ళు కొంచెం ఫన్ వేలో ఉంటుందని చెప్పేసి పనులన్నీ కావాలని కింద పడేసి, గొడుగు పడేసి, డస్ట్బిన్లో బాటిల్ పడేసి మళ్ళీ తీసి పెట్టింది ప్రేరణ. అదైతే చాలా సీరియస్గా తీసుకుంది సీత. అలా ఎలా పెడతావని చెప్పేసి. యాక్చువల్గా అయితే అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, అంత సీరియస్గా పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ఏదో మనం పని చేసి పెడుతున్నాం, మనం ఏదో పని మనుషుల్లాగా, సర్వెంట్స్ లాగా అని అనుకున్నారు వాళ్ళు. కానీ అంత అవసరం లేదు. వాళ్ళు ఆటలో గెలిచారు, మీరు ఏం పని చేయొద్దు అన్నందుకు అలా కొంచెం కంటెంట్ ఉంటుంది, ఫన్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు అలా చేశారు. కానీ వీళ్ళు వేరేలాగా తీసుకున్నారు దాన్ని, ఏదో సర్వెంట్స్ లాగా చూస్తున్నారని చెప్పేసి. అంత అవసరం లేదు. అబ్బాయి కూడా వచ్చి ఎగ్గుతో ఏదో చేసుకుంటుంటే కిచెన్లో నువ్వు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావు మాకు చేయట్లేదని అనింది సీత. వాళ్ళిద్దరి మధ్య కూడా గొడవ అయింది. అది వాళ్ళ ఇష్టం, ఏం చేసుకోవాలి ఏం చేసుకోవద్దు అని చెప్పేసి. కానీ వీళ్ళకు బాగా ఈగో హర్ట్ అయిపోయి అలా గొడవ చేశారు. విష్ణుప్రియ కూడా నేను అస్సలు చెయ్యను, నేను హౌస్లోకి ఎందుకు రాలేదు అన్నట్టు మాట్లాడింది. కానీ రేపొద్దున వాళ్ళు అదే సిచ్యువేషన్లో ఉన్న అలానే చేస్తారు, ఎందుకంటే అది టాస్క్ లానే తీసుకోవాలి. కానీ నిజంగా బయట ఉన్నప్పుడు వాళ్ళకి మనం పనులు చేసి పెట్టాం కదా, హౌస్లోకి వచ్చినప్పుడు అన్నీ యాక్సెప్ట్ చేయాలి, అన్నీ చేయాలి. సో వాళ్ళు అలా తీసుకోవడం కరెక్ట్ కాదు. యాక్చువల్లీ వీళ్ళు గెలిచిన తీరు కరెక్ట్ కాదు. ఏదో స్ట్రాటజీ అని చెప్పేసి పృథ్వీ వెళ్ళి వాళ్ళు పెట్టిన బ్రిక్స్ అన్నీ కింద పడేసి చాలా తప్పుడు వేలో గెలిచారు. అది కరెక్ట్ కాదు అసలు. కాకపోతే దానికి ఎవరు అబ్జెక్ట్ చేయలేరు, సంచాలకైనా బిగ్ బాస్ అయినా. సో అది మా స్ట్రాటజీ అని చెప్పేసి వాళ్ళు ఆడారు. అది కరెక్ట్ కాదు, వాళ్ళు గెలిచిన తీరు కరెక్ట్ కాదు. కానీ గెలిచిన తర్వాత బిగ్ బాస్ చెప్పిన తర్వాత అలా చేయడం మాత్రం కరెక్టే, దానికి అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు అంతకుముందు టాస్క్లో హూప్స్ టాస్క్లో బాడీతో మాత్రమే హూప్స్ ట్రాన్స్ఫర్ చేయాలన్నప్పుడు ఓన్లీ హెడ్ మాత్రం వాడి వాళ్ళు ఆడారు. అప్పుడు వీళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఓహో మీరు ఇలా చేస్తారా, మేము ఇలా చేస్తామని చెప్పేసి బ్రిక్స్ పడేశారు. వాళ్ళు ఆడిన స్ట్రాటజీ చాలా కరెక్ట్, అది మైండ్ వాడారు. వీళ్ళు కొంచెం తప్పుడు స్ట్రాటజీ వాడారని చెప్పుకోవాలి, పెట్టిన దాన్ని పడేయడం. కాకపోతే దానికి ఎవరు ఇది కూడా స్ట్రాటజీ అని చెప్పడంతో దానికి ఇంకా ఏం చేయలేకపోయారు. అదే వీళ్ళు తీసుకోలేకపోతున్నారు నైనిక టీం వాళ్ళు. అలా గెలిచిందే కరెక్ట్ కాదు, మళ్ళీ మాతో అన్ని పనులు చేయించుకుంటున్నారు అని చెప్పేసి చాలా కోపంగా ఉన్నారు వాళ్ళ మీద. సో అండ్ నిన్న ఎపిసోడ్లో ఆదిత్య ఓంని నాకు సార్ చెప్పాడు, నువ్వు అస్సలు కనిపించట్లేదు, పనుల్లో ఇన్వాల్వ్ కావట్లేదని. పనుల్లో ఇన్వాల్వ్ అవుతున్నాడంట ఆయన, అది మనకు చూపెట్టట్లేదు. ఎందుకంటే కంటెంట్, ఎంటర్టైన్మెంట్ లేకపోతే గొడవలు ఉంటేనే జనాలకు చూపిస్తారు, లేకపోతే ఓన్లీ పనులు చేసేది మాత్రం మనకు చూపించారు. అందుకే ఆయన ఇన్వాల్వ్ కావట్లేదని నాగ్ సార్ అనుకున్నారు. జనాలు కూడా అలానే అనుకుంటారు ఓన్లీ ఎపిసోడ్స్ చూసిన వాళ్ళు. కాకపోతే అన్ని పనులు చేస్తున్నాడు అని చెప్పేసి హౌస్ మేట్ చెప్పేసరికి అవునా, అయితే వేరే విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అవ్వని చెప్పేసి నాగ్ సార్ అడ్వైజ్ ఇచ్చారు. ఆ తర్వాత మణికంఠకు కూడా, మణికంఠ ఊరికే ఏడవద్దు, ఎవరైనా జనాలకు స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు గెలిచే వాళ్ళే నచ్చుతారు, ఊరికే వాళ్ళ వీక్నెస్లు చెప్పుకొని ఏడ్చే వాళ్ళు నచ్చరు అన్నట్టు చెప్పాడు. సో ఇప్పటి నుంచి ఆడతానని ఆయన చెప్పాడు. నా కిరాక్ సీత విషయంలో కూడా అంతే,
నాకు సార్ అది టాస్క్ కాదమ్మా, ఎందుకంత సీరియస్గా తీసుకుంటున్నావు అని అన్నాడు. సో ఈమెనేమో ఇన్హ్యూమన్ అని చెప్పింది, వాళ్ళేమో ఫన్ వేలో చేస్తున్నాం మేము అని చెప్పారు. సో అది టాస్క్ కాబట్టి వాళ్ళ ఇష్టం కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని చెప్పేసి నాకు సార్ చెప్పారు. యాక్చువల్గా బిగ్ బాస్ 3లో పునర్నవి కూడా ఇలానే ఒకసారి షూ పాలిష్ చేసే టాస్క్ ఇచ్చారు ఆమెకు. ఆమె కూడా ఇలానే పర్సనల్గా తీసుకొని నేను ఎందుకు షూ పాలిష్ చేస్తా అని చెప్పి చేయలేదు. చాలా సేపటి తర్వాత హౌస్లో అందరు కన్విన్స్ చేసిన తర్వాత చేసింది. ఆ సండే నాకు సార్ వచ్చినప్పుడు ఆయన డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వడమే షూ పాలిష్ చేసుకుంటూ వచ్చాడు. ఇది బిగ్ బాస్ షో, ఏ పనిని తక్కువ చేసి చూడొద్దు, ఆ పని ఎలా చేస్తున్నామని మాత్రమే చూడాలి. దాన్ని బట్టే మనకు ఒక స్థానం ఉంటుంది సమాజంలో, కానీ మనం చేసే పనిని బట్టి ఉండదు. దాన్ని ఎలా చేస్తున్నామో అది చూడాలి అంతే అని చెప్పాడు. సో ఇప్పుడు కూడా అంతే, వీళ్ళు గెలిచారు, వాళ్ళకు టాస్క్ ఇచ్చారు, వాళ్ళు చేయాలి అంతేగాని ఏదో మనం వాళ్ళకి సర్వెంట్స్ లాగా పనిచేస్తున్నామని వీళ్ళు సీరియస్గా తీసుకున్నారు, అంత అవసరం లేదు. సో అది జనాలు చూసుకుంటారు యాక్చువల్గా వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, దానికి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అని చెప్పేసి. జనాలకు నచ్చితే ఓట్లు వేస్తారు, లేకపోతే లేదు. కానీ వాళ్ళు అంత సీరియస్గా తీసుకొని ఏడ్చి గోల చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఇన్హ్యూమన్గా నిజంగానే బిహేవ్ చేస్తున్నారు అనుకుంటే అది జనాలకు నచ్చకపోతే వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. కానీ వీళ్ళు టాస్క్ లాగా తీసుకుంటే ఎంత స్పోర్టివ్గా ఉన్నారని చెప్పేసి మంచి ఇంప్రెషన్ వస్తుంది. సో అంత అవసరం లేదు అని నాకు అనిపించింది. ఒక బిగ్ బాస్ 4లో కూడా నాకు సార్ ఇంకో విషయం చెప్పాడు. అభిజిత్ మొహం మీద హర్యానా పేడ నీళ్ళు సంథింగ్ సబ్బు నీళ్ళు కొడుతూనే ఉంది నాన్ స్టాప్గా. ఇన్హ్యూమన్గా బిహేవ్ చేయడం అంటే అది యాక్చువల్గా. అప్పుడు చెప్పాడు నాకు సార్, ఇది టాస్క్ కదా అందుకే అలా చేశానంటే, బిగ్ బాస్లో కత్తులు ఇస్తారు, పూలు ఇస్తారు, మీరు దేన్ని వాడారన్నది ఇంపార్టెంట్. దేన్ని వాడారన్న దాన్ని బట్టి మీ క్యారెక్టర్ డిసైడ్ అవుతుంది. జనాలు కూడా డిసైడ్ చేసుకుంటారు ఎవరి నుంచి ఎవరు పంపించాలని చెప్పేసి అని చెప్పాడు. సో బిగ్ బాస్లో అంతే. సో ఏది పర్సనల్గా తీసుకొని అది టాస్క్ కదా అని చెప్పేసి ఇన్హ్యూమన్గా బిహేవ్ చేయొద్దు. లేకపోతే వీళ్ళు పర్సనల్గా తీసుకొని వాళ్ళకేదో మనం పనులు చేసి పెడుతున్నామని అనుకోవద్దు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే మనం బయట కూడా దాన్ని ఎలా తీసుకుంటున్నాం అనేది చెప్పడానికే ఇలాంటి కాన్సెప్ట్స్ పెడతారు. సో ఇది జరిగింది. నిజంగానే ఇన్హ్యూమన్గా బిహేవ్ చేస్తే ఎవరు టాలరేట్ చేయరు, జనాలు కూడా వెంటనే వాళ్ళని బయటకు పంపించేస్తారు. కౌశల్ విషయంలో అప్పుడు బిగ్ బాస్ సీజన్ 2లో ఆయన కిరీటి కళ్ళలో నిమ్మకాయలు సంథింగ్ పిండితే అది చాలా ఎఫెక్ట్ చూపించింది ఆయన మీద. ఆ వారం వెళ్ళిపోయాడు ఆయన, నిమ్మకాయల వల్ల వెళ్ళిపోయానని చెప్పేసి ఆయన ప్రతిసారి చెప్తూనే ఉన్నాడు అప్పుడు ఆ టైంలో. సో అట్లా జనాలు ఎవరు చూస్తూ ఊరుకోరు నిజంగానే అలా బిహేవ్ చేస్తే. కానీ ఈ ఫన్నీ టాస్క్లు, దీన్ని టాస్క్ గెలిచి ఆడుతున్న వాటిలో ఇంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, అది నేను చెప్పాలనుకుంటుంది. అండ్ సో ఇది జరిగింది నిన్నటి ఎపిసోడ్లో. అయితే కొన్ని ఫన్నీ టాస్క్లు పెట్టారు. శేఖర్ భాష అయితే ఆయన కుళ్ళు జోకులతో నవ్వించాడు. నాగ్ సార్కి కూడా వాము అని అనిపించేలా చేశాడు. కాకపోతే అట్లీస్ట్ ఆయన ఎంటర్టైన్ చేస్తున్నాడు వీళ్ళ గొడవల మధ్యలో. సీరియస్ గొడవల మధ్యలో కూడా జోకులు వేస్తుంటారని చెప్పేసి హౌస్లో వాళ్ళు చెప్పారు. నిజంగానే అలానే చేస్తున్నాడు ఆయన. అట్లీస్ట్ ఆయన కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉన్నాడు. ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంటున్నారు లైఫ్ని, లైటర్ వేలా తీసుకోండి అన్నట్టు ఆయన. శేఖర్ భాష జోక్స్ ఎలా ఉన్నప్పటికీ ఆయన బిహేవియర్ అయితే అందరికీ నచ్చుతుంది హౌస్లో అండ్ బయట చూసిన వాళ్ళకి కూడా. సో ప్రస్తుతానికి అయితే కంటెస్టెంట్స్ ఇలా ఉన్నారు. చాలా రసవత్తరంగా సాగుతుంది బిగ్ బాస్ షో. బిగ్ బాస్ సీజన్ 8 బోరింగ్ అయితే ఏం లేదు, కొత్త కాన్సెప్ట్లు పెట్టి జనాలకు బోర్ రాకుండా చేస్తున్నారు. ఈరోజు ఇంకా నామినేషన్స్ ఉంటాయి. నామినేషన్స్లో మళ్ళీ కొత్త ట్విస్ట్ పెట్టినట్టున్నారు. కొత్త ట్విస్ట్లు పెడుతున్నారు ఈసారి బిగ్ బాస్లో. నిజంగానే చెప్పినట్టు ట్విస్ట్లు టర్న్లు ఉంటాయని చెప్పారు. అలాంటి కాన్సెప్ట్స్తోనే వస్తున్నారు. ఈరోజు ఎలిమినేషన్లో 3 క్లాన్స్ మధ్యలో ఈరోజు నామినేషన్స్ 3 క్లాన్స్ మధ్యలో ఉండబోతున్నట్లు అర్థమవుతుంది ఇప్పుడు వచ్చిన ప్రోమో చూస్తే. ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్ క్లాన్స్ మధ్యలో, అంటే నైనిక, యష్మి అండ్ నిఖిల్ క్లాన్స్ మధ్యలో. అంటే
ఎవరు క్లాన్లో వాళ్ళని నామినేట్ చేయకుండా మిగతా క్లాన్స్ వాళ్ళని నామినేట్ చేయాలని చెప్పినట్టున్నాడు. ఎందుకంటే ప్రోమోలో చూస్తే ఆ కలర్స్ వాళ్ళ మీద పోసిన కలర్స్ ఆ కలర్స్లోనే ఉన్నాయి. సో వాళ్ళ టీంలో వాళ్ళని కాకుండా మిగతా వాళ్ళను నామినేట్ చేయమని చెప్పినట్టున్నాడు. ఇది నిజంగానే పెద్ద ట్విస్ట్. సో నామినేషన్ అయితే బాగా హాట్గా ఉన్నాయి ఇప్పుడు ప్రోమోస్ చూస్తే. అవే సేమ్ టాపిక్స్, వాళ్ళు ఇన్హ్యూమన్గా బిహేవ్ చేశారు, చెత్తబుట్టలో పెట్టినవి తెచ్చి పడేసినవి తెచ్చి ఇక్కడ పెట్టారు అని చెప్పేసి ప్రేరణ, సీత వీళ్ళు గొడవ పడుతున్నారు. ఆదిత్య ఓం గారు నాగార్జున గారు చెప్పిన దానికి బాగా బ్రెయిన్లో ఎక్కించుకున్నట్టున్నారు, బాగా గట్టిగా మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతానికైతే ఇది. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.